హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? తెలిసిన వాళ్ళొచ్చారు. మాకు స్పైసెస్ లేకుండా, మసాలాలు లేకుండా బిర్యానీ కావాలని అడిగారు. సరేలే బ్యాచిలర్స్‌కి కూడా ఈజీగా ఉండే విధంగా చేద్దాము అని జెప్పేసి సింపుల్‌గా అయిపోయేలాగా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. బిర్యానీ అనుకుని స్టార్ట్ చేస్తే అదేమో కర్రీ అయింది. అందుకోసం ఒక కేజీ చికెను శుభ్రంగా కడుక్కొని, రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 100 ఎంఎల్ పెరుగు మొత్తం కలిపి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కష్టం చేయలేము అనుకునే వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్. చాలా సింపుల్. వాస్తవానికి బిర్యానీ చాలా సింపుల్ చేయటానికి. కాకపోతే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది మొత్తం కలుపుకున్నాక ఇందులోకి ఒక చిన్న గుంటగంటె 2 గంటెలు ఆయిలేసుకొని దాన్ని గూడా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ మ్యారినేషన్‌లోకి ఒక అరగంట తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా, 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. బిర్యానీలో టమాటాలు మన ఇష్టం. ఇష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. నేను వేస్తున్నాను. ఇలా టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు మూత పెడితే దానికి ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్‌కి బాగా పట్టుకుంటాయి. తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకొని చికెన్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలా మ్యారినేషన్ అవుతూ ఉండంగా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి గదా! అందుకోసం పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిలేసుకున్నాను. అందులోకి ఒక 2 ఇంచుల చెక్క, 3 లవంగాయలు, 3 యాలుక్కాయలు వేసుకున్నాను. వాళ్ళు అయి కూడా వద్దు ఎలాగో రైస్‌లో వేస్తాం గదా! అవి కూడా తీసేయి అన్నారు. కానీ నేను తీయలేదు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వాటిల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఈ త్వరగా ఫ్రై అవ్వాలని జెప్పేసి అందులో కొంచెం సాల్ట్ వేశాను. ఇక ఈ ఫ్రై అవుతా ఉండంగా నేను రైస్ కోసం బియ్యం పొయ్యి మీద పెట్టేసాను. ఒక అరగంట నానబెట్టి. ఇవి మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా త్వరగా మాడిపోతాయి. అందుకని జెప్పేసి స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాంగానే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ మొత్తం ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని 25 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడుతుంది. ఒక పావుగంట తర్వాత చికెన్‌లోకి వాటరొస్తుంది. అది వాటరంతా ఇనికిపోయేంత వరకు స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ మొత్తం ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత వాటరంతా ఎగిరిపోతుంది. వాళ్ళిది చూసి కర్రీ ఇలాగే బావుంది. ఇలా ఉంచేసేయి. ఇంక దమ్మే వద్దు, ఏమొద్దు రైస్ విడిగా తింటామన్నారు. పోనీలే నాకు కొంచెం టైమ్ సేవ్ అయింది అనుకోని జెప్పేసి నేను గూడా ఇక వదిలేసాను. అందులో కొంచెం కరివేపాకు, కసూరి మేతి వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకున్నాను. బిర్యానీకి అడిక్ట్ అయ్యి తినకుండా ఉండలేని వాళ్ళకి సొంతగా చేసుకోవాలనుకుంటే ఇది ఈజీ ప్రాసెస్. ఇందులో మసాలాలు వేయలేదు గదా! బిర్యానీ ఎలా అవుతుందని మీరనుకోవచ్చు. ఎలాగో రైస్‌లో మనం హోల్ స్పైసెస్ వేస్తాం గదా! ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్‌లోకి దిగుతాయి. రైస్ మొత్తం ఎత్తిపెట్టేసి ఇందులో పరుచుకొని దమ్ పెట్టేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. కాకపోతే నేను వేయట్లేదు. వాళ్ళు ఇలాగే కావాలన్నారు. ఫైనల్‌గా ఉప్పు చెక్ చేస్తున్నాను. ఉప్పు కూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఫైనల్‌గా ఇదైతే ఇలా ఉంది. మూత తీసి చూస్తే మనం బిర్యానీ కోసం అని జెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువేసాం గదా! అందులోనూ చికెన్‌లో ఆయిలు ప్లస్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలు, పెరుగు మొత్తం కలిపి ఇలా అయింది. రైస్ ఏసినట్టయితే కవర్ అయ్యేది. రైస్ వేయలేదు గదా! ఇలా కూడా బానే ఉంది. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఇలా కర్రీలా వాడేసుకోవచ్చు. ఫైనల్‌గా ఇదైతే చాలా బావుంది. రైసు దమ్మెందుకొద్దన్నారు అని అడిగితే, ఇవి కర్రీ పీసులు ముక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. దమ్ పీసులంటే కొంచెం పెద్దగా వస్తాయి గదా! రైసేస్తే తీసేటప్పుడు చితికిపోతాయి. బాగోదు అని అన్నారు. అందుకే నేను గూడా ఇక వదిలేసాను. సర్లే మీ ఇష్టం అని. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇక పొయ్యి ఆపేసేసాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.